ఆదేశాల మేరకు డిపిఆర్ఓ గారి ఆదేశాల మేరకు మీ గ్రామం రావడం జరిగింది. మరి చెట్లు లేకపోవడం వల్ల సకాలంలో వానలు వర్షాలు ఎప్పుడు వస్తున్నాయో తెలుస్తలేదు, ఎండలు ఎప్పుడు కొడుతున్నాయో తెలుస్తలేదు, ఉడకపోతే ఎప్పుడు లేస్తుందో తెలుస్తలేదు, చలి ఎప్పుడు పెడుతుందో తెలుస్తలేదు. మరి ఈ కాలం తిరమ రావడానికి గల కారణం ఏంటంటే మనమే చేసుకున్నాం. అదంతా మనం కూర్చున్న కొమ్మను మనమే నరుకున్నాం. కాబట్టి మరి చెట్లను నాటుకోవాలా విరివిగా. చెట్లను నాటుకున్నది సకాలంలో వర్షాలు పడతాయి. అదే విధంగా ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కాబట్టి చెట్ల గురించి ఒక పాట పాడదామని చెప్పి మీ గ్రామానికి వచ్చిన. అక్కడ దూరం నుంచి వస్తున్నారు మా అక్కలందరూ. ఫలాలు ఇచ్చినా, మీకు సమస్త వ్యవస్థ పరికరాలను ఇచ్చినా, మీ తోడు ఉన్నా, మీ నీడ ఉన్నా అని చెప్పి మీకు సాతగారు చేతుల కర్ర అయినా, మీరు చచ్చిపోయినప్పుడు కాడైనా పాడైనా అని చెప్పి ఆ చెట్టు కన్నీరు పెడుతుందట. ఏమని బిడ్డ సంగతి చెప్పు అని చెప్పి ఆ చెట్టు కన్నీరు పెడుతుందట. ఏమని, నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా వంటిని తాకేవాడా, మనిషి నా వంటిని తాకేవాడా, వాని మనుగడను సాగించువాడా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి తాన భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి తాన భిక్షానిరా. మట్టి తల్లి ఎదలు చీల్చుకొని మొలక నెయ్యి పురుడు ఓచుకొని, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి, ఏడు కష్టాలు నోర్చుకున్నా, సుట్టమోల నిమ్ము చూసుకున్నా, కచ్చగట్టిన ప్రాణాలు బలిగొంటే, కచ్చగట్టిన ప్రాణాలు బలిగొంటే కట్టినయ్యి కాలి కుంక ఉన్నా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి తాన భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి తాన భిక్షానిరా. బతుకంతా మీతోటే పయనమైంది, చితిలోనైనా మీతో కలిసి ఉంటి, చితిలోనైనా మీతో కలిసి ఉంటి, చితిలోనైనా మీతో కలిసి ఉంటి. దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీ తోడు నేనుంటిగా, జన్మంతా మీ తోడు నేనుంటిగా, జన్మంతా మీ తోడు నేనుంటిగా. తాతల తండ్రుల నాటి నుండి కంటికి రెప్పాల కాసుకుంటే, కంటికి రెప్పాల కాసుకుంటే, కంటికి రెప్పాల కాసుకుంటే. అవసరానికి నన్ను వాడుకుంటే, అవసరానికి నన్ను వాడుకుంటే, అమ్మనయ్యి మేము సాదుకుంటే. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. ఈ జీవరాశికి ప్రాణ భిక్షానిరా, జీవరాశికి ప్రాణ భిక్షానిరా. ఈ మానవాళికి ప్రాణ భిక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. అట్లా అవ్వా మీరు కాలం చూసిరు, కరువు చూసిరు, కన్నీళ్లు చూసిరు, సుఖాన్ని చూసిరు, మరి ఎంతో మంది సమస్త వ్యవస్థ సమాజాన్ని చూసిరు. మీరంతా వాస్తవం కాదా? చెట్లు ఆనాడు ఏ పండ్లు తిన్నా స్వచ్ఛమైన పండ్లు దొరికేటి ఆనాటి కాలంలో. ఇవాళ అన్ని మందులు కొట్టిన పండ్లే. మామిడికాయ తీసుకపోతున్నారు, అల్ల నీళ్ళని ముంచుతున్నారు, లోపల పెడుతున్నారు.